హైదరాబాద్లో ట్రాఫిక్ టెర్రర్. రోడ్డెక్కితే టైం కథం. స్లో ట్రాఫిక్లో దేశంలో 4వ ప్లేస్. 10 కిలోమీటర్ల జర్నీకి 32 నిమిషాలు. కోటికి చేరువలో వాహనాలు. వెహికల్కి తగ్గట్టు పెరగని రోడ్డు నెట్వర్క్. టామ్ ఇండెక్స్ షాకింగ్ రిపోర్ట్స్. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మరి గచ్చిబౌలి, కోకాపేటు, నార్సింగ్ ఏరియాలలో ఆకాశానికి తలిగే బిల్డింగ్లకు పర్మిషన్లు ఇచ్చిర్రు, కట్టుకోమని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని సర్వీస్ రోడ్డుకు ఆనుకొని బిల్డింగ్లను పర్మిషన్ ఇచ్చిన దరిద్రులు. మరి అందులో ఎన్ని ఫ్యామిలీలు ఉంటాయి, ఎన్ని బండ్లు కావాలి, రోడ్లు ఎక్కితే వాళ్ళకు రోడ్లు ఎక్కడా అని చెప్పేసి ఆలోచన లేదు. వేసుకోవాలి, అమ్ముకోవాలి, పైసలు జమ చేసుకోవాలి, తర్వాత అకామించితే దేశం వదిలిపెట్టి పారిపోవాలన్న రకంగా పరిపాలించిన దరిద్రులు. కనీసం తెలంగాణ ఏమవుతుంది, నెక్స్ట్ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, ఇంతమంది జనాభా పెరుగుతున్నారు, వెహికల్స్ పెరుగుతున్నాయి, మరి రోడ్ల నిర్మాణం ఎట్లా అని ఆలోచన చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఇష్టాన్ని రీతిలో పర్మిషన్లు ఇచ్చి కోట్ల రూపాయలుగా ప్లాట్లు అమ్ముకున్నారు, అలా కట్టించేసి. ఈ రకమైన పరిపాలన సాగించారు. ఇవాళ రోడ్లు ఎక్కితే ఈ పరిస్థితి, దుస్థితికి కారణం ఈ దరిద్రులు కదా. 10 సంవత్సరాలు పరిపాలించిన దరిద్రులు. ఎక్కడనన్నా ఒక తెలివి, ఒక ముందస్తు ఆలోచన, వ్యూహం ఏదీ లేదు. అకామించితే దేశం వదిలిపెట్టి పారిపోవాలి. ఇటువంటి పరిపాలన సాగించారు. ఇప్పుడు చూడు, ఇప్పుడు వచ్చిన ఆయనకు ఎన్ని ఇబ్బందులు. మళ్ళీ దీనికోసం అనేది ఫ్లైఓవర్లు, కేబీఆర్ పార్క్ దగ్గర అండర్ పాస్లు ఇవన్నీ నిర్మిస్తుంటే పర్యావరణం, చెట్లు నరికేస్తారు. అరే నాయన, ప్రభుత్వ స్థలాలలో చెట్లు పెడతారు. ఆ ప్రభుత్వ స్థలాలు కూడా మింగిరు మీరు. అయినా ఇంకా కొన్ని ఉన్నాయి, ఆ స్థలాలలో చెట్లు పెడతారు. ఇటువంటి ట్రాఫిక్కు సహకరించాలి. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. మాకు ట్రాఫిక్ లేట్ అవుతుంది అంటే రోజుకు కొన్ని వేల బండ్లు రోడ్లు ఎక్కుతున్నాయి, కొత్త బండ్లు. మరి ట్రాఫిక్ జామ్ కదా, దాని గురించి కూడా ఆలోచన చేయాలి కదా. ఎవరు ఆలోచన చేస్తారు? మన గురించి మనమే ఆలోచన చేసుకోవాలి. గతంలో ఎన్ని తప్పులు జరిగినాయి, ఏం తప్పులు జరిగినాయి, ఆ తప్పులను ఇప్పుడు వచ్చిన ఆయన సరిదిద్దుతున్నాడా లేదా అనేది ఆలోచన చేసుకొని సరిదిద్దుతందుకే ఈ రోడ్లు వేస్తున్నారు అనే ఒక ఆలోచన కూడా రావాలి మనకు. మనమే ఆలోచన చేయకుంటే ఎట్లా? ఎవరు ఆలోచన చేస్తారు? ఉత్తగానే జర్రుమని ఇప్పుడు రోడ్డు క్లియర్ చేయాలంటే ఏడికెళ్ళవుతుంది. అందరికీ హక్కు ఉంటుంది రోడ్ల మీదకి వచ్చేది. కాబట్టి మనమే ఓపికతో ఆలోచన చేసుకొని మనం ముందుకు సాగాలి. ఇదంతా ఇక చూడు ఏంది పరిస్థితి. మనం ఇండ్లు పర్మిషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళకు పార్కింగ్ ఉన్నదా లేదా, ఆకాశానికి తలిగే బిల్డింగ్లు ఉన్నప్పుడు అందులో ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, ఎంతమంది రోడ్ల మీదకి వస్తుంటారు పోతుంటారు, రోడ్లు ఎంత విస్తరణ ఉండాలి, వాళ్ళకి ఎక్కడి నుంచి రోడ్ ఎక్కడి నుంచి ఉన్నది, వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ ఏంది, వాళ్ళ వాటర్ ఏంది, ఇవన్నీ ఆలోచన చేసుకొని పర్మిషన్ ఇచ్చి పడేస్తారు అంతే. అట్లా అటువంటి పరిపాలన సాగించేసరికి ఇట్లా రోడ్లు ఎక్కి రోడ్ల మీద జామ్ అయిపోయి కూర్చున్నాయి బండ్లు. టార్గెట్ జెంజీ. తెలంగాణ విద్యార్థుల రీఎంబర్స్మెంట్పై బీజేపీ ఫోకస్. రాష్ట్రంలోనూ సుమారు 15,000 కోట్ల పెండింగ్. ఎక్కడ కూడా పెండింగ్ లేదు. ఎంత ఏంటంటే విద్యార్థులను రెచ్చగొట్టాలి, ఆ లక్ష్యంతో చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా పెండింగ్ లేదు. అడ్వాన్స్గా పెట్టిన మొన్ననే క్లియర్గా ప్రభుత్వం కూడా చెప్పింది, అడ్వాన్స్గా ఉన్నది, ఫీజు రీఎంబర్స్మెంట్ క్లియర్ అయిపోతుంది. స్కాలర్షిప్ కోసం కూడా సపరేట్గా పెట్టినామని చెప్పేసి కూడా క్లియర్గా ప్రభుత్వం చెప్పింది. వీళ్ళు ఏంటంటే ఓట్ బ్యాంక్ రాజకీయం, ఓట్ల కోసం ఇటువంటి రెచ్చగొట్టాలి, విద్యార్థులని రెచ్చగొట్టి ఇటువంటి పబ్బం గడుపుకోవాలని చెప్తుంటారు. బీజేపీని మాత్రం ఎవరు కూడా దేశంలో ఎవరు నమ్ముతలేరు. ఇక రాష్ట్రంలో ఇక దగ్గర కూడా రానియకురు. ఇన్ని రోజులు నమ్మలేగా, అదే నమ్మకాన్ని అట్నే పెట్టుకొని దూరం పెట్టుర్రు. ఇక్కడ చూడు, ఇక్కడ ఏముంది, ఇతర రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా జెంజీ, తెలంగాణలో పాజిటివ్గా మార్చుకునేందుకు యత్నం. ఇతర రాష్ట్రాలలో ఎందుకున్నారు? వాళ్ళు ఏదన్నా జరిగితే మొత్తం రోడ్లు ఎక్కేస్తారు యువత. దేశంలో ఏ కోణాన కూడా నమ్ముతలేరు కాబట్టి మనం కూడా అసలే నమ్మొద్దు, గుర్తుపెట్టుకోరు.